నమస్కారం ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. కబద్దార్ బీఆర్ఎస్ నాయకులారా, కోవట్ రాజకీయాలు చేస్తూ పార్టీని చేల్చడానికి వచ్చిన కత్తి కార్తీకుకు మీరు వస్తాదు పలికేది కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే ఊరుకునేది లేదు. PACS వైస్ చైర్మన్ కాల్వ నరేష్ నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దుబ్బాక కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిన్నటి రోజు బీఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్పర్సన్, మహిళా జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు అయినటువంటి మొద్దాం లక్ష్మి గురించి మాట్లాడడం సిగ్గుసేటని, ఆమెది ఎక్కడో కాదు తోగూడు మండలం గణాపురం గ్రామంలో ఆమెపై మీరు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు. ఎక్కడ పుట్టింది, ఎక్కడ పెరిగింది మా మండలం కాదు, మా నియోజకవర్గం కాదని అంటున్నారు. నిన్నటి రోజు కౌన్సిలర్లు, జెడ్పీ మున్సిపల్ చైర్పర్సన్ గారు మహిళా జిల్లా పార్టీ అధ్యక్షురాలైనటువంటి ముద్దాం లక్ష్మి గారి గురించి మాట్లాడడం చాలా సిగ్గుచేటు. ఆమెది ఎక్కడో కాదు, దుబ్బాక కాన్స్టిట్యున్సీలోని గణపురం విలేజ్, తొగుట మండల్. ఆమె గారిపై మీరు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. మీరు ఎక్కడ పుట్టింది, ఎక్కడ పెరిగింది మా మండల్ కాదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మా కాన్స్టిట్యున్సీ కాదని మాట్లాడుతున్నారు. మరి కత్తి కార్తిక గారు ఏ కాన్స్టిట్యున్సీ, ఏ మండలు, ఎక్కడ ఓటు ఉన్నది? ఆమె మాట్లాడే విధానం ఎక్కడున్నది? ఆమె పుట్టి పెరిగింది ఎక్కడ, ఓటు హక్కు ఎక్కడున్నది? అందరూ గౌరవంగా మాట్లాడుతారు. ఒకరేమో అధ్యక్షురాలు, రాష్ట్ర అధ్యక్షురాలు, మహిళా అధ్యక్షురాలు అంటున్నారు. ఆమెకు అధ్యక్షురాలు ఎప్పుడు ఇచ్చారో, ఏది ఇచ్చారో ఎవరు తెలియదు. ఆమె ఒక సీఎం గారిని విమర్శించే స్థాయి కాదు. మీరు అర్థం చేసుకోండి. అక్కడ పుట్టింది, చేసింది అని కాదు. మీరు ఒక సీఎం గారిని మాట్లాడే స్థాయి కాదు, మీ క్యాపబిలిటీ లేదు మీకు. ఒకరు అంటారు ఆమె మాట్లాడడం, బహుజన బిడ్డపై మాట్లాడడం సమంజసం కాదంటారు. అవునండి, బహుజన బిడ్డ అని ఇప్పుడు గుర్తొచ్చిందా? అందరూ బహుజనులు కాదా? బీసీ, ఎస్సీ, మైనార్టీ ఈ సంక్షేమం ద్వారానే కదా అందరం ముందుకు వచ్చింది. మేము మాట్లాడేది ఏమంటున్నామంటే, ఒక రేవంత్ రెడ్డి గారు, ఇంత వెంకటరామరెడ్డి గారు కావచ్చు, కొత్త రెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి గారిని ఒక సీఎంను విమర్శించే స్థాయిలో వాళ్ళు మాట్లాడలేదు. ఈమె ఏ స్థాయిలో ఉండి మాట్లాడిందో మీరు నెమరేసుకోవాలి. 6 గ్యారంటీల పైన కూడా మీరు మాట్లాడుతున్నారు. 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు పూర్తి అయిపోయినాయి. 6వ గ్యారంటీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం చెప్పిండు. ఆగస్టు 15 లోపల ఈ 2 లక్షల రుణమాఫీ కూడా చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే 500 రూపాయలు బోనస్ కూడా ఇస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఒక్కొక్కటి మేము చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. మిమ్మల్ని ప్రజల నమ్మకం మిమ్మల్ని ఓడగొట్టారు, కాంగ్రెస్ పార్టీని గెలిపించింది. మీరు దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మేము ఓటమి భయంతో మీరు ఏమంటున్నారంటే, ఎప్పుడు చూడు బురదలాలని. ఇంతకుముందు గౌరవ కేసీఆర్ కూడా ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు అన్నారు, అయ్యా పుట్టగానే పిల్లగాడు నడుస్తాడా, మాట్లాడతాడా అని చెప్పేసి అని అంబాడతాడా అన్నాడు. ఇన్ని సంబంధాలు మాకు 4 నెలలైంది ప్రభుత్వం వచ్చి. 4 నెలల్లో ఒక్కొక్కటి 5 గ్యారంటీలు చేసుకుంటూ వచ్చినాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయలు, 200 యూనిట్లు, 500 గ్యాసు, పిల్లలకు ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలు. నిన్నటి రోజు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు, మహిళా నాయకురాళ్ళు ఒక నెల రోజులకు సంబంధించినటువంటి ప్రెస్ మీట్ ఒకటే పరి పెట్టడం జరిగింది. అది కూడా ఎందుకు పెట్టిందంటే, ఈ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ ఉనికి కోల్పోయింది, ప్రజలు మమ్ములను నమ్మే పరిస్థితిలో లేరు, ఏదో ఒకటి అధికార పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే మళ్ళీ మేము పబ్లిక్లో వెళ్ళాలనే ఒక ఆలోచనతోని ఒక కత్తి కార్తీక రాష్ట్ర నాయకురాలు బీఆర్ఎస్ గారిపై కాంగ్రెస్ జిల్లా నాయకురాలు ఈ విధమైనటువంటి మాటలు తిట్టిరని నిన్న ఒక దుకాణ చాలు చేసింది బీఆర్ఎస్ పార్టీ. మేము మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. మొట్టమొదలు ఈ కార్యక్రమానికి, తిట్టుల పురాణానికి శ్రీకారం చుట్టిందెవరు? మీ రాష్ట్ర నాయకురాలు, హైదరాబాదు బిడ్డ కత్తి కార్తిక గారు ఒక సీఎంను రేవంత్ రెడ్డి గారిని లిల్లీ పుటన్ మాట్లాడింది. ఇప్పటికి కూడా మేము గౌరవంగానే దుబ్బాక శాసనసభ్యులు గారిని ప్రభాకర్ రెడ్డి గారే అంటున్నాం, హరీష్ రావు గారే అంటున్నాం. మేము విలువలు మర్చిపోలే. ఇక్కడ మీరు విలువలు మర్చిపోయి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. దానికి కౌంటర్ మేము వేసాం. నువ్వు విలువ తప్పినప్పుడు మేము కూడా విలువలు తప్పే పరిస్థితుల్లోనే ఉంటాం. దయచేసి నువ్వు నోరు అదుపులో పెట్టుకుంటే మేము కూడా నోరు అదుపులో పెట్టుకుంటాం. దయచేసి మా మహిళా మూర్తులను మీరు కించపరిచే విధంగా మాట్లాడిర్రు, అది ఇదని చెప్పేసి మీరు బుర్రకథలు చెప్తా ఉన్నారు. మహిళలను గౌరవించే పార్టీ అంటేనే
కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మహిళలకు ఒక సముచితమైన స్థానం కల్పించిందంటేనే అది కాంగ్రెస్ పార్టీ అని తెలుసుకోవాలి. మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం చేపిస్తుంది కాంగ్రెస్ పార్టీ. గృహలక్ష్మి పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇందిరమ్మ రాజ్యం పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఒక మహిళా మూర్తుల పేర్ల మీదనే ఈ కాంగ్రెస్ పార్టీ నడిపేయబడుతుంది. మహిళలను గౌరవించేది మేము, మహిళలను కించపరిచే విధంగా మాట్లాడేది మేము కాదు. ఒక సీఎం పట్టుకొని మీరు అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఇక్కడ ఆయన అభిమానుల మనటలు ఎంతో మంది ఉంటారు. ఇంకా దయం మిమ్మల్ని అడ్డుకోలేము. అడ్డుకునే పరిస్థితులు ఉంటే మీరు బయట తిరిగే పరిస్థితుల్లో లేరు. ఆమె విషయం పక్కపొంటి పెడితే ఇంకొంతమంది నాయకులు 6 గ్యారంటీలు పూర్తి కాలేవన్నారు. అన్నా మీ వార్డులలో మీరు కౌన్సిలర్గా పనిచేస్తున్నారు, మీరు అసలు వార్డులలో ఉంటుర్రా ఉంటలేరా మాకు అర్థమైతే లేరు. కొంతమంది సిద్దిపేట ఉంటుర్రు, కొంతమంది ఎక్కడెక్కడో ఉంటుర్రు. మీ వార్డుల ప్రజల సమస్యలు మీకు తెలిసి ఉంటే మాట్లాడండి. ఇప్పుడు 0 బిల్లు కింద కరెంటు బిల్లు అందరికి అందినాయని వాళ్ళే చెప్తుర్రు. మన 500 సబ్సిడీ గ్యాస్ సిలిండర్ రానే వచ్చింది. రైతులకు రుణమాఫీ ఈ ఆగస్టు 15 లోపు చేస్తాను నిన్ననే రేవంత్ రెడ్డి గారు ఒక సభలో 1000 మంది ముంగట హామీ ఈయనే ఇచ్చిండు. ఆడవారికి బస్సు ఫ్రీ నడుస్తూనే ఉన్నది. ఉద్యమ సమయంలో పనిచేసిన ఉద్యమకారులకు ఫస్ట్ ఉద్యమకారులకు వారిని ప్రోత్సహిస్తామన్నారు. ఆ కార్యక్రమం నడుస్తూనే ఉంది. ఒకటేనొకటి అవుతుంది. 4 నెలల కాలంలో ఒకటే పని చేయాలంటే చేయడం. అలా చూసుకుంటే 10 ఏళ్ల కాలంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడంగానే ఫస్ట్ దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. చేసి